నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సోనియా రాహుల్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తులని స్వాధీనం చేసుకుంటుంది ఈడీ. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్టర్లకి ఈడీ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. యంగ్ ఇండియా కంపెనీ ద్వారా నేషనల్ హెరాల్డ్ లోని పలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి మెజారిటీ వాటాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఈ నేపథ్యంలోనే ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన పత్రికకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఈడీ స్వాధీనపరుచుకున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే యంగ్ ఇండియా కంపెనీ ద్వారా నేషనల్ హెరాల్డ్ని కొనుగోళ్లు చేసినట్టు తెలుస్తోంది. సో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక చాలా పెద్ద ఎత్తున అప్పటి ఒక సెన్సేషన్. అది ఆ పత్రిక పూర్తిగా కూడా కొంత లాస్లోకి వెళ్ళిపోయింది. దీనావస్థలో ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, ఇతరత్ర సిచ్యువేషన్ మొత్తం కూడా కాపాడేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా కంపెనీ పేరుతోని నేషనల్ హెరాల్డ్లో కొనుగోలు చేపట్టింది. దాంట్లో మెజార్టీగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి వాటాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత అనేక అక్రమాలకి నేషనల్ హెరాల్డ్ పత్రిక పాల్పడిందని చెప్పి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక ఆరోపణ చేస్తూ వారిపైన విచారణ కూడా ఆదేశించింది. ఈడీ పలుమార్లు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారించింది. తెలంగాణకు సంబంధించి ఏకంగా గతంలో ప్రస్తుతం ఉన్నటువంటి షబ్బీర్ అలీ, అటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కూడా అప్పుడు ఈడీ విచారించింది. ఇంకా చాలామంది దేశాధినేతలను విచారించింది. అటు మహారాష్ట్రకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులందరూ ఎవరైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకి సహాయ సహార్థం పనిచేశారో, వారికి కొన్ని నిధులు ఇచ్చారో వారందరినీ కూడా విచారించండి. తాజాగా ఈడీ ఈ యొక్క సెన్సేషన్ పిలుపునిచ్చింది. మొత్తం ఈ ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తున్నట్టుగా, స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఈడీ ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామదాస్ అందిస్తారు. రామదాస్, ఏంటి ఎన్ని ఆస్తులు జప్తు చేసుకున్నారు? అంటే సుమారుగా ఈడీ వీళ్ళందరినీ విచారించి కూడా సుమారుగా 7-2 ఏళ్ళు కావస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని స్వాధీనపరచుకోవడం వెనుక కారణం ఏంటి? సుమారుగా ఎన్ని వేల కోట్ల ఆస్తులు జప్తు అయ్యాయి? ఇప్పటికైతే కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసినటువంటి దాదాపు 661 కోట్ల విలువైన స్థిరాస్తులను అయితే స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నిజంగా ఇది ఈ కేసులో మరొక కీలక పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఆ పత్రికకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఏదైతే కీలక పరిణామం. ఎందుకంటే దర్యాప్తులో భాగంగా ఎప్పుడైతే 661 కోట్లను సీజ్ చేశారో వాటన్నిటి కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకునేందుకైతే ఈడీ నోటీసులు ఇస్తుంది. ఇదే అంశాన్ని ఈడీ స్వయంగా చెప్తుంది. ఇక ఢిల్లీ, ముంబై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్లాగే లక్నో ఆస్తులపై అయితే నోటీసులు అతికించినట్టుగా ఈడీ చెప్తుంది. సంబంధిత ఆస్తులన్నీ ఖాళీ చేయాలి, లేదా వాటికి అద్దె రూపంలో వచ్చేటువంటి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆదేశిస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJL రచనకర్తగా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ సహా కొందరు పార్టీ నేతలు వీటికి ప్రమోటర్లుగా ఉన్నారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ AJL కు యాజమాన్య సంస్థ, మాతృ సంస్థ. అయితే కాంగ్రెస్ కు AJL బకాయి పడ్డ దాదాపు 90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు మనకు సుబ్రహ్మణ్య స్వామి వెలుగులోకి తెచ్చాడు. ఈ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతుంది. దర్యాప్తులో భాగంగానే 2023 నవంబర్లో ఆ స్థిరాస్తులతో పాటు AJL లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్నటువంటి యంగ్ ఇండియన్ చెందినటువంటి దాదాపు 90,21 లక్షల సొమ్మును జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఇక సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. వాడి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. తాజాగా అయితే ఈ ఆస్తులను జప్తు చేసుకోవడానికైతే పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడానికైతే ఈడీ ముందుకు వేసిన పరిస్థితి. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను పబ్లిష్ చేసిన అసోసియేటెడ్ జర్నల్ AJL కు యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో ఈ ఆర్థిక అవకతవకలు పాల్పడడం, నిధుల దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణ సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాదాపు 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని నియంత్రించేందుకు యంగ్ ఇండియన్ లిమిటెడ్ అలాగే AJL ఇవన్నీ కూడా దుర్మార్గ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నట్లుగా ఆరోపించడంతో ఈ కేసు అయితే వెలుగు చూస్తుంది. కాంగ్రెస్ నియంత్రణలో ఉన్నటువంటి AJL పై జరిగిన మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తులు జప్తు చేసినటువంటి దాదాపు ఈ 660 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఇవాళ శనివారం నాడైతే నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ ITOలో ఉన్నటువంటి హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రాలో ఉన్నటువంటి ఆస్తి, లక్నోలో ఉన్నటువంటి బిషేశ్వర్ నాథ్ రోడ్ లో ఉన్నటువంటి AJL బిల్డింగ్ ఒకటి, ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటుంది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ 8 రూల్ నెంబర్ 5/1 కింద ఈ ఆస్తులను అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. ఈడీ ప్రకారం అయితే ఇప్పుడు అటాచ్ చేయబడినటువంటి AJL ఆస్తులు
988 కోట్ల నేరంలో మనీ లాండరింగ్ చేసినట్టుగా అయితే ప్రస్తుతం ఇంట్రాగేషన్ సాగుతుంది. ఇక యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ముఖ్యంగా ప్రమోటర్స్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజార్టీ వాటాలున్నాయి. వాస్తవానికి వాళ్ళ సొంత సంస్థ ఇది, కానీ ఆ ప్రమోటర్లుగా మిగతా వాళ్ళని పెట్టారు. వీళ్ళకి ఒక్కొక్కరికి కూడా 30% వాటాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా కాంగ్రెస్ అగ్రనేతలు దీంట్లో ముఖ్యంగా భాగస్వాములు అవడం, ఇన్వాల్వ్ అయి ఉండడం, దాంట్లోనే కొంత అవకతవకలు జరిగాయి ఇక్కడ అన్నట్టుగానే బీజేపీ నేత అప్పటి సుబ్రహ్మణ్య స్వామి దీనిపై వేయడం. ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్వయంగా కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దేశవ్యాప్తంగా ఇది పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఒక పక్క అప్పుడు వాళ్ళ రాజీనామాల కోర్టు కూడా ప్రతిపక్షాలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గందరగోళం చేపట్టాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ఇప్పుడైతే ఏదైతే జప్తు ఆస్తున్నాయో వాటిని అయితే కంప్లీట్ గా స్వాధీనం చేసుకోవాలి. ఆ బిల్డింగ్లన్నీ స్వాధీనపరచండి, లేదంటే ఇన్ని రోజులు వాటికి వచ్చినటువంటి రెంట్ తో సహా తమకు హ్యాండ్ ఓవర్ చేయమంటూ ఈడీ అయితే చెప్తుంది. నిజంగా ఇది కీలక పరిణామం అని చెప్పాలి. ఈ హెరాల్డ్ కేసు సంబంధించి ఇంకా ఎట్లాంటి దర్యాప్తు సాగుతుంది, ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది. రైట్ రామదాస్, ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించినటువంటి వారు ప్రమోటర్లుగా ఉన్నటువంటి యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆస్తులను పూర్తిగా కూడా గతంలోనే జప్తు చేసుకున్నారు, పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు. సుమారుగా 661 కోట్ల రూపాయల ఆస్తులని, స్థిరాస్తులని స్వాధీనపరుచుకున్నట్టుగా ఈడీ ఈరోజు ప్రకటించింది. ఏదేమైనా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అంశం సుమారుగా 7.5 నెలలుగా ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణలు చేపట్టింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా విచారణకు హాజరయ్యారు. తాజాగా ఈ రోజు ఈ ప్రకటన రావడంతో ఒకసారిగా అంతా షాక్ గురయ్యారు. మరి పూర్తిగా స్వాధీనపరుచుకునే నేపథ్యంలో డెఫినెట్గా రాజకీయంగానే చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్షంగా ఉండబోతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.